పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయ్యాక వరుసబెట్టి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పేరు మళ్ళీ వెనక్కి వెళ్దామంటే ఒప్పుకోలేదు కేసీఆర్. ఆయన ఏదైనా సరే తను అనుకున్నట్టే జరగాలనుకుంటారు. అధికారంలోకి వచ్చినప్పుడు నడుస్తుంది కానీ అధికారం దిగిపోయాక కుదరదు. ఎమ్మెల్యేలు వరుసబెట్టి బారులు తీరుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇదే సందర్భంలో మరి బీజేపీకి ఎవరు ఎందుకు వెళ్ళట్లేదు? అంతా కాంగ్రెస్ అంటేనే ఇష్టపడుతున్నారంటే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇష్టపడటం కాదు, అవసరం. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి, కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మాతో 26 మంది టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే వాళ్ళంతా బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాలని అడిగాం, అందుకే వాళ్ళు పార్టీలోకి రావడానికి తర్జనబడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ ఏ తప్పు అయితే చేసిందో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. కరెక్ట్. ఇంతకుముందు కూడా ఆయన కోమటిరెడ్డి విషయంలో కూడా అట్లాగే వీళ్ళు అడిగింది రాజీనామా చేసి రమ్మన్నారు. రాజీనామా చేసినప్పుడు ఎన్నికల్లో ఓటమి పాలారు. ఇప్పుడు 26 మంది రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం ఉండదు. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి భయం కూడా ఉంటుంది. అందుకని ఇట్లయితే రారు, కాంగ్రెస్ వైపుకి వెళ్తారు.